వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే రాఖీ పండుగ ఏ రోజు జరుపుకోవాలి, రాఖీ కట్టడానికి శుభ సమయం ఎప్పుడు, ఫ్యామిలీలో ఎవరెవరు రాఖీ కట్టుకోవచ్చు. అంటే చాలామందికి ఏంటంటే రాఖీ ఫెస్టివల్ అనగానే ఓన్లీ బ్రదర్ అండ్ సిస్టరే కట్టుకోవాలన్న కొంచెం డౌట్గా ఉంటుంది. అలా లేని వాళ్ళు ఎవరికి కట్టాలో అనేది ఈ వీడియోని షేర్ చేస్తానండి. అండ్ మనకి ఏంటంటే రాఖీ పండుగ అనేది మనకి ఏంటంటే ఆగస్టు 8, 9 2 తేదీలో వచ్చిందన్నమాట. మనం ఏ రోజు జరుపుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్. చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారన్నమాట. వీడియో చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది ఫర్దర్గా వీడియోస్ పెట్టడానికి. రాఖీ అనేది ఏంటంటే హిందువులకైతే చాలా అంటే చాలా ముఖ్యమైన పండుగ అండి. ఇది ఏంటంటే ఒక సోదరికి కట్టడం అనేది ఏంటంటే ఎప్పటి నుండో కడుతూ ఉంటారన్నమాట. వాళ్ళ ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు అష్టైశ్వర్యాలతో ఎప్పుడు బాగుండాలని చెప్పేసి ఏంటంటే ఈ రాఖీ ఫెస్టివల్ అనేది రాఖీ అనేది కడుతూ ఉంటారండి. మనకు వచ్చేసి ఈ ఫెస్టివల్ అనేది ఈ ఇయర్లో వచ్చేసి 2025లో ఆగస్టు 8, 9, 2 తేదీలలో వచ్చిందండి మనకి ఈ రాఖీ ఫెస్టివల్ అనేది. ఏ ముహూర్తంలో పడితే ఆ ముహూర్తంలో కట్టొద్దండి. అంటే ఇద్దరు బాగుండాలి, అంటే రాఖీ కట్టించుకున్న వాళ్ళు రాఖీ కట్టిన వాళ్ళు ఇద్దరు బాగుండాలన్నమాట. అంటే మనం ఏ టైంలో కడితే ఆ టైంలో కట్టొద్దండి. దీనికి వచ్చేసి ఒక బ్రహ్మ ముహూర్తం అనేది ఉంటుందన్నమాట. ఆ టైంలోనే ఈ రాఖీ అనేది కట్టుకోవాలి. మనకు వచ్చేసి ఈ రాఖీ ఫెస్టివల్ అనేది శ్రావణ మాసంలో వస్తుందండి, పౌర్ణమి తిథిలో వస్తుంది. ఈ రాఖీ ఫెస్టివల్ అనేది ఏంటంటే మనకి భద్రకాలం ముగిసాక రాఖీ కట్టాలండి ఎప్పుడు కానీ. అంటే రాఖీకి మనకు భద్రకాలం ముగిసాక రాఖీ కట్టడం ద్వారా ఏమవుతుందంటే ఎప్పుడు కానీ ఇరువురు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారన్నమాట. దీనికి వచ్చేసి మనకి ఏంటంటే ఆగస్టు 8వ తేదీన మధ్యాహ్నం 2:12 మొదలు మనకి ఏంటంటే ఆగస్టు 9, 2025 మధ్యాహ్నం 1:24 మనకి ఏంటంటే మనకి రాఖీ తిథి అనేది ముగుస్తుందన్నమాట. మనకు ఉదయం తిథి ప్రకారం వచ్చేసి మనకి ఏంటంటే ఆగస్టు 9వ తారీఖు శనివారం రోజు జరుపుకుంటామన్నమాట. ఈ రాఖీ కట్టేందుకు శుభ సమయం ఎప్పుడు అని అంటే శుభ సమయం వచ్చేసి ఉదయం 5:56 నుండి మధ్యాహ్నం 1:24 వరకు కట్టొచ్చు అన్నమాట. మళ్ళీ మనం ఏంటంటే సాయంత్రం 7:19 నుండి 9:24 వరకు కట్టుకోవచ్చు. అంటే కొందరికి మార్నింగ్ పాసిబుల్ అయితే మార్నింగ్ కట్టుకోండి, కొందరికి ఈవినింగ్ పాసిబుల్ అయితే ఈవినింగ్ కట్టుకోండి. ఇలా ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా సరే ఏమంటారు శుభముహూర్తంలో మాత్రమే మనం రాఖీ కట్టుకోవాలి. రాఖీ అనేది కట్టేటప్పుడు కూడా తమ్ముడైనా అన్నైనా ఎవరు ఉన్నా సరే వాళ్ళకైతే హారతి ఇచ్చి వాళ్ళకి ఏంటంటే రాఖీ అనేది కట్టాలన్నమాట. రాఖీ అలా కట్టడమే శుభ సమయం. అంటే చాలామంది ఏం చేస్తారంటే రాఖీ ఒకటి కట్టేసి వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా ఏం చేయాలంటే హారతి ఇవ్వాలన్నమాట. హారతి ఇచ్చి రాఖీ కట్టడం ద్వారా ఏంటంటే శుభప్రదం అన్నమాట. ఫెస్టివల్ అనేది మనకి ఏంటంటే ఆగస్టు 9వ తేదీన జరుపుకుంటాం కదండి. ఇది ఏంటంటే అన్న తమ్ములు అక్క చెల్లెనే ఇలా జరుపుకోవాలని ఏమీ లేదండి. ఇది ఏమంటే అక్క తమ్ముడు అయినా, తమ్ముడు అక్క అయినా, చెల్లి అన్న అయినా, లేకపోతే ఇలా ఎవరు అన్న వాళ్ళు కానీ తమ్ముడు వాళ్ళు కానీ లేని వారు వచ్చేసి తన సోదరి ఉంటుంది కదండి, అంటే అక్క చెల్లెలు కూడా కట్టుకోవచ్చు అన్నమాట. ఈ రాఖీ ఫెస్టివల్ అనేది మనం ఏంటంటే వీళ్ళే జరుపుకోవాలని రూల్ అయితే ఏమీ లేదండి. ఈ రాఖీ పండుగ అనేది నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష అనేది దాన్ని థాట్ మీద జరుపుకుంటారన్నమాట. ఇది ఎవరైనా సరే తోడబుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు జరుపుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.